హలో నమస్తే. తిరుపతి స్టీల్ ప్లాంట్‌లో ఒక బ్లాస్ట్ జరిగింది. డైలీ లేబరర్స్ ఒక 6 ఇంజ్యూర్డ్. ఒక 6 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అన్నారు. మరి ఆ ఇంజ్యూర్డ్ అంటే మరి ఎంత డీపర్ ఇంజ్యూరీ జరిగింది? మరి వాళ్ళ ప్రాణానికి ఏమైనా హాని ఉందా? లేదా? అనేది తెలీదు ఇప్పటికల్లా. తిరుపతి స్టీల్ ప్లాంట్ లో ఒక బ్లాస్ట్ అనేది జరిగింది. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి. జస్ట్ ఒక గంట క్రితం ఒక బ్లాస్ట్ జరిగిందంట. దాంట్లో మోస్ట్లీ లేబరర్స్, కాంట్రాక్ట్ లేబరర్స్ వాళ్ళందరికీ ఇంజ్యూర్డ్ అని రాశారు. మరి నిజంగా ప్రాణహాని ఏముందా అనేది వీళ్ళు ఇమ్మీడియట్గా చెప్పరు కదా. జనరల్గా ఒక రోజు 2 రోజులు అయితే కానీ చెప్పరు. అది ఎవరైనా చనిపోయారా లేదా అనేది. లెట్ us hope nobody died, బట్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ అయితే జరిగింది. ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు మొత్తం వాళ్ళు భయకంపితులు అయిపోయి అందరూ బయటికి పరిగెత్తారు. అది జరిగింది తిరుపతిలో. ఈరోజు 10:15 ఆ బ్లాస్ట్ జరిగింది. ది కాజ్ ఆఫ్ explosion is suspected to be reported malfunction of a boiler at the plant. Okay. Injured workers were rushed to government hospitals in Nellore, Narayanpeta treatment. The plant has been shut down temporarily. ఓకే. దెబ్బ తగిలిన వాళ్ళని తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్లాంట్ టెంపరీగా క్లోజ్ చేశారు అనేది యాక్చువల్గా న్యూస్. బట్ ఇక్కడ ఫండమెంటల్లీ ది గవర్నమెంట్ డెఫినెట్లీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎప్పుడెప్పుడైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో ఈ యొక్క బ్లాస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి. రిమెంబర్, మీకు గుర్తుందో లేదో, 2000 ఇప్పుడు మొన్న గవర్నమెంట్ రాగానే వాళ్ళు జూన్లో అధికారం తీసుకున్నారు. జూలై వదిలేసి జస్ట్ నెక్స్ట్ మంత్ ఆగస్టు 22వ తారీఖున 17 మంది చనిపోయారు. అనకాపల్లి ఫార్మాస్యూటికల్ కంపెనీలో బ్లాస్ట్ జరిగాయి. అక్కడ యాక్సిడెంట్ జరిగి 17 మెంబర్స్ చనిపోయారు. అసలుకి ఇక్కడన్నీ ఇంజూర్డ్. ఇది అక్కడ 17 మంది చనిపోయారు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఒక అధికారంలోకి రాగానే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో యాక్సిడెంట్ జరిగి 15 మంది చనిపోయారు. 14 మంది చనిపోయినట్టున్నారు. సజీవంగా తగలబడిపోయారు 14 మంది ఆ గ్యాస్ కంపెనీలో 2014లో. అంటే వీళ్ళ ప్రభుత్వం రాగానే వెంటనే ఒక మంత్లో, అంటే 2014లో కూడా అంతే. 2014లో కూడా ఏప్రిల్లోనే మేలోనే అధికారంలోకి వచ్చారు. ఇది జూన్లోనే జరిగింది. ఏప్రిల్లో అధికారంలోకి వచ్చారు, జూన్లోనే బ్లాస్ట్ జరిగింది గెయిల్లో 2014. అంటే అధికారంలోకి వచ్చే 2 నెలలకే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి 15 మెంబర్స్ సజీవ దహనం అయిపోయారు. సేమ్ ట్రెండ్ రిపీట్ అయింది 2024లో అధికారంలోకి రాగానే. జస్ట్ ఒక 1 మంత్ ఉండి ఆగస్టులో 17 మంది చచ్చిపోయారు. మరి ఎందుకు ఇది జరుగుతుంది అనేది కొంచెం గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. ప్రతిసారి ఇవి జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు ప్రాణహాని జరుగుతూ ఉన్నాం. మరి మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్, లేబరర్సే సఫర్ అవుతారు. రాజకీయ నాయకులు వస్తారు, మేము చూసుకుంటామని ఎక్స్గ్రేషియో ప్రకటిస్తారు. వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. కంపెనీలు మేము ఇస్తామంటారు, ఇస్తారో లేదో తెలియదు. వాళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగలేక కుటుంబ సభ్యులు ఫైనల్గా సక్సెస్ అవుతారో లేదో దేవుడికి తెలుసు. బట్ అల్టిమేట్లీ ది సఫరర్స్ ఆర్ వర్కర్స్. కంపెనీల్లో సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం, కంపెనీల్లో ప్రాపర్ డిజైన్ అనేది చెక్ లేకపోవటం, గవర్నమెంట్ చెక్ లేకపోవటం, ఇన్స్పెక్షన్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు లంచాలు తీసేసుకొని సంతకాలు చేసేసి ఫిట్నెస్ బాగోలేకపోయినా సరే ఫిట్నెస్గా ఉందని కేవలం లంచాలు తీసుకొని చెక్ చేయటం. వాళ్ళు కొత్త మెషిన్ పెడితే డబ్బులు ఖర్చు అవుతాయని పాత మెషిన్ మీద రన్ అయితే అక్కడ వర్కర్స్ చచ్చిపోయేది. కంపెనీ ఓనర్లు చచ్చిపోరు కదా, వర్కర్స్ చచ్చిపోతారు. ఓకే, ఎప్పటికి ఇది అయితో తెలీదు. మరి 2016లో కూడా ఇదే జరిగింది. వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కూడా 2 చనిపోయారు. ఇది కెమికల్ ఫ్యాక్టరీ. ఇది ఎక్కడ? సైనార్ కెమికల్స్, పర్వాడా ఫార్మాసిటీ 2016లో, 2015లో, 14లో గెయిల్లో బ్లాస్ట్ జరిగింది. 15లో 2 చనిపోయారు పర్వాడా ఫార్మాసిటీలో. 2016లో కూడా ఏదో జరిగింది వీళ్ళ ప్రభుత్వంలోనే.
2016లో ఇక్కడేం జరిగింది, ఇల్లీగల్ క్రాకర్స్ యూనిట్ ఓకే విశాఖపట్నంలో క్రాకర్స్ యూనిట్ పేలి, అదే మందుల షాపులు పేలి అక్కడ ఏదో అనిగింది, దీపావళి మందుల షాపులు కంపెనీ అక్కడ పేలేదైంది. 18లో 7 మెంబర్స్ డ్రగ్ యూనిట్లో 2017లో ఇది 2017లో 7 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు డ్రగ్ యూనిట్లో బ్లాస్ట్ అయ్యి. మరి అలాగని జగన్ గవర్నమెంట్లో అవ్వలేదంటే అయినాయి, జగన్ గవర్నమెంట్లో కూడా అయినాయి, బట్ ఇంత పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ లేవు. 23లో ఏదో ఒక చిన్న ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ అయ్యి ఒక్కరే చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఆ తర్వాత ఎప్పుడో 2020లో ప్లైవుడ్ కంపెనీలో ఐ మీన్ బ్లాస్ట్ అయింది. అప్పుడు ఇద్దరికి దెబ్బలు తగిలినాయి అంతే. అంటే కంపారిటివ్లీ తెలుగుదేశం గవర్నమెంట్తో పోల్చుకుంటే జగన్ గారి గవర్నమెంట్లో కూడా యాక్సిడెంట్లు అనేవి కామన్గా జరుగుతాయి, కానీ బట్ హ్యూజ్ డ్యామేజ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. అది 2014లో గెయిల్లో ఒకేసారి 15 మంది చనిపోవటం, 14 అధికారం రాగానే మొన్న ఫ్యాక్టరీలో 15 మంది చనిపోవటం, ఆ తర్వాత చాలా క్యాజువాలిటీస్ జరిగాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్స్ చాలా అయినాయి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్ చాలా అయినాయి. సో మేబీ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ద గవర్నమెంట్ షుడ్ బి వెరీ సీరియస్ ఇన్ చెకింగ్ ద కంపెనీస్ని ఇమ్మీడియట్గా ఇన్స్పెక్షన్ టీమ్స్ని పంపించి అన్ని కంపెనీలని చెక్ చేసి, ఇదేంటి కమాన్ ఇప్పుడు ఏదో మీరు మాది కార్పొరేట్ కంపెనీ, కార్పొరేట్ పార్టీ, ఇండస్ట్రీలను తీసుకొచ్చే పార్టీ, మేము వాళ్ళని ప్రెజర్ పెడితే కంపెనీలు వెళ్ళిపోతారు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావు, ఇండస్ట్రీస్ కంటే ప్రాణాలు ముఖ్యం కదా. మీరు ఎక్కువగా రూల్స్ పెట్టి చెకప్ చేసి ఇన్స్పెక్షన్స్ క్లియర్ చేసి ఇన్స్పెక్షన్స్ పంపించి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టరని, మీరు పారిపోతున్నారని భయంతో మీరు వాళ్ళని చూసి చూడనట్టుగా వాళ్ళని ప్యాంపర్ చేస్తే, కంపెనీలని ప్యాంపర్ చేస్తే చచ్చిపోయేది లేబరర్స్ అండి. కంపెనీ ఓనర్లు ఎప్పుడైనా చనిపోయారు? ఏదన్నా బ్లాస్ట్లో కంపెనీ ఓనర్లు చనిపోయారా? చనిపోయారు. ఎవరు చనిపోయారు? వర్కర్స్ చనిపోయారు. ఎవరు దాన్ని చూసుకునేది? కంపెనీ వర్కర్స్ని. మోస్ట్ ఆఫ్ దట్ కంపెనీ వర్కర్స్ అందరు పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళే చనిపోతారు. గవర్నమెంట్ షుడ్ బి మోర్ దెన్ కార్పొరేట్ ఓరియంటెడ్, ఇట్ షుడ్ బి పీపుల్ ఓరియంటెడ్. ప్రజల ఓరియంటెడ్గా ఉండాలి. కార్పొరేట్ ఓరియంటెడ్ అనేది సెకండరీ. సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఆర్ ఫస్ట్ అండ్ కార్పొరేట్ జాబ్స్ ఆర్ సెకండ్. ప్లీజ్ టేక్ కేర్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగైన్. ఇప్పుడు ఇది తిరుపతిలో బ్లాస్ట్, ముఖ్యంగా ఇంకోసారి నేను ఇక్కడేమి అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళకి తెలుసు. మీ ప్రభుత్వం వచ్చినాక ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. 2014 గెయిల్లో జరిపోయింది, 24లో అదే జరిగింది, 17, 16, 17లో 2-3 ఇద్దరు చనిపోతే జరుగుతూ ఉంది. ప్లీజ్ టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ హ్యాండిల్ ది ఫిట్నెస్ ఆఫ్ ద కంపెనీస్.